నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణం, భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి కేటీఆర్. తల్లిపాల విక్రయాలకు అనుమతులు లేవన్న FSSAI, వాణిజ్య ప్రయోజనాలకు వాడొద్దని హెచ్చరిక. రాజ్కోట్ గేమ్ జోన్ ప్రమాదంలో 32కు చేరిన మృతుల సంఖ్య, నిర్వహణకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని గుర్తింపు. ఇజ్రాయెల్పై దాడులు చేసిన హెజ్బొల్లా, సైనిక స్థావరాలే లక్ష్యంగా రాకెట్ల ప్రయోగం. భద్రాద్రి యాదాద్రి ఆలయాలకు పోటెత్తిన జనం, భక్తులతో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు. పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి తెరలేపిందన్న ఆయన, సన్నబియ్యం టెండర్లలో మొత్తం 1100 కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్, ధాన్యం విక్రయానికి కమిటీ టెండర్ల ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం అనధికారికంగా చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు 2230 చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. అంటే ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో. ఇంకా విచిత్రం ఏంటంటే, మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు, వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి, ఆనాడు కానీ ఈనాడు కానీ 2100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే, దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి, వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, LG ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. చక్కగా 1885 నుంచి 2007 రూపాయలు, 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై, మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. రాష్ట్రంలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంచేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2 సార్లు మార్కెట్ ధరలను అప్పటి సర్కార్ సవరించింది. దీంతో మరోసారి పెంచాలనే నిర్ణయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కనీసం 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ విలువల పెంపుతో 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరించడంపై సర్కారు దృష్టి సారించింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు ఎలాంటి పెంపు జరగలేదు. దీంతో బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఏర్పడింది. 2021 ఆగస్టులో 15 నుంచి 20% వరకు మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన అప్పటి భారస ప్రభుత్వం 6 నెలల్లోనే మరోసారి పెంచింది. ధరలు పెంచి 2 ఏళ్లు దాటినందున రిజిస్ట్రేషన్ ధరలకు, బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిని మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని 143 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా,
అదనపు కలెక్టర్ చైర్మన్గా ఎంఆర్ఓ, స్థానిక సంస్థల ప్రతినిధిగా 5గురితో మార్కెట్ ధరల పెంపు కమిటీని ఏర్పాటు చేయనుంది. అంతకుముందే రాష్ట్ర స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై క్షేత్రస్థాయిలో మార్కెట్ ధరల పెంపునకు ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న మార్గదర్శకాలను సిద్ధం చేసి కమిటీలకు అందజేస్తారు. ఈ మార్గదర్శకాలతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లను కమిటీ పరిశీలిస్తుంది. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో స్థిరాస్తి ధరలను తెప్పించుకుంటుంది. వీటన్నింటిపై ఆయా కమిటీలు చర్చిస్తాయి. విమర్శలకు తావు లేకుండా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన చర్చ చేస్తాయి. ఆయా కమిటీలు తమ నివేదికలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమావేశమై కమిటీల నుంచి అందిన నివేదికలను మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు. గడిచిన 2.5 సంవత్సరాలకు ఇప్పటికీ ధరలను పరిశీలించినట్లయితే బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం భారీగానే ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, నల్గొండలలో కొంత భాగంలో కమర్షియల్ రహదారులను గుర్తిస్తారు. అక్కడ తాజాగా ఉన్న మార్కెట్ ధరలను ఓపెన్ మార్కెట్ ధరలతో బేరీజు వేసి ఎంత మేర పెంచొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. కనీసం 15% నుంచి 20% మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా 2,000 కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూనే ఉంది. కరోనా సమయం మినహాయిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014-15 ఆర్థిక తొలి ఏడాదిలోనే 2,745 కోట్ల ఆదాయాన్ని ఆ శాఖ సమకూర్చుకుంది. 2017-18 ఆర్థిక ఏడాది నాటికి 5,177 కోట్లకు ఎగబాకింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7,061 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ధరణి పోర్టల్ కారణంగా 3 నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, కోవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో 2020-21 ఆర్థిక ఏడాదిలో కేవలం 12,10,000 రిజిస్ట్రేషన్లు జరిగి 5,260 కోట్ల ఆదాయానికే పరిమితమైంది. 2021-22 ఆర్థిక ఏడాదిలో ఏకంగా 19,72,000 రిజిస్ట్రేషన్లు జరిగి 12,370 కోట్లకు ఆదాయాన్ని పెంచుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ధరల పెంపు కారణంగా 14,291 కోట్లు రాబడి వచ్చింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 18,500 కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అదేవిధంగా సగం రోజులు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కారణంగా నియమావళి అమల్లో ఉండడం, నగదు లావాదేవీలపై ఆంక్షలు ఉండడం తదితర అంశాల కారణంగా 14,588 కోట్లు మాత్రమే వచ్చింది. గుజరాత్ రాజ్కోట్లోని 9 మంది చిన్నారులతో సహా 28 మంది మరణాలకు కారణమైన టీఆర్పీ గేమింగ్ జోన్ నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవని తేలింది. వారాంత డిస్కౌంట్ ఆఫర్ ద్వారా 99 రూపాయలకే టికెట్ అందించడంతో సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు సమాచారం. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నానా మావా రోడ్డు వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాతులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించి పరామర్శించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వాటిని క్లెయిమ్ చేసిన బంధువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ప్రక్రియ పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వి కేసు దర్యాప్తును చేస్తున్న సిట్తో పాటు స్థానిక పరిపాలనా అధికారులతో భేటీ అయ్యారు. 72 గంటల్లో నివేదిక అందించాలని సిట్ను కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం రాజ్కోట్లోని ఎయిమ్స్లో 30 ఐసీయూ పడకలను సిద్ధం చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని గేమింగ్ జోన్లను తనిఖీ చేసి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నడుస్తున్న వాటిని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ ప్రమాదంలో 9 చిన్నారులు సహా 28 మంది దుర్మరణం పాలయ్యారు. గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్ జైన్ సహా 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారాన్ని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలోని ఓ పిల్లల ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 7 నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 16 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 12 మంది శిశువులను రక్షించాయి. రక్షించిన 12 మంది శిశువుల్లో ఒక పసికందు విషమ పరిస్థితుల్లో ప్రాణాల కోసం పోరాడుతోంది. మరో 5 చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. శనివారం రాత్రి 11:30 సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రపంచాన్ని చూసిన కొన్ని గంటల్లోనే పసికందులు ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అటు ఢిల్లీలోని ఆజాద్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి 2:30 సమయానికి జరిగిన అగ్ని ప్రమాదంలో 3 దుర్మరణం పాలయ్యారు. 13 మందిని అగ్నిమాపక బృందాలు రక్షించాయి.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షహజాజ్పూర్ జిల్లాలో కుతర్ వద్ద ట్రక్ బస్ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. పూర్ణగిరికి భక్తులతో వెళ్తున్న ఓ బస్సు భోజనం చేసేందుకు దాబా దగ్గర ఆగిందని పోలీసులు తెలిపారు. కొంతమంది భక్తులు బస్సులో కూర్చొని భోజనం చేస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి బస్సును వెనక నుంచి ఢీకొన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తల్లిపాల ఉత్పత్తుల విక్రయానికి దేశంలో ఎలాంటి అనుమతి లేదని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ FSSAI స్పష్టం చేసింది. FSS చట్టం 2006 నిబంధనల ప్రకారం మానవ పాల ప్రాసెసింగ్, విక్రయాలకు అనుమతి లేదని వివరించింది. తల్లిపాల వాణిజ్యీకరణ సంబంధించిన కార్యకలాపాలను వెంటనే ఆపేయాలని, లేదంటే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని FSSAI హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్రాల లైసెన్సింగ్ అథారిటీలు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే యూనిట్లకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. దాతల నుంచి సేకరించిన తల్లిపాలు వాణిజ్య ప్రయోజనాల కోసం కాదని, సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రాలతో కూడిన ఆరోగ్య సౌకర్యాల్లో చేరిన నవజాత శిశువులు మాత్రమే వాటిని అందించాలని స్పష్టం చేసింది. కాగా తల్లిపాలను దాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఉచితంగా, స్వచ్ఛందంగా మాత్రమే దానం చేసే వీలుంటుంది. సేకరించిన పాలను ఆసుపత్రిలో నవజాత శిశువులు, అవసరమైన ఇతర పసికందులకు ఉచితంగా అందించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. మహారాష్ట్ర నాసిక్లోని ఓ జ్యువెలర్స్ లో అదనపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. తనిఖీల్లో ఇప్పటివరకు లెక్కల్లో చూపని 26 కోట్ల రూపాయల నగదు, 90 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారు దుకాణం యాజమాన్యం తమ లావాదేవీలపై వివరాలు వెల్లడించలేదని అధికారులు తెలిపారు. జ్యువెలర్స్ కు సంబంధించిన మరిన్ని చోట్ల తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్లోని అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు ప్రకటించారు. బీజాపూర్ జిల్లాలో 2, సూక్ష్మ జిల్లాలో మరొక మావోయిస్టు చనిపోయినట్లు పేర్కొన్నారు. బీజాపూర్లోని మిర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో జిల్లా రిజర్వ్ గార్డు ఆధ్వర్యంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలతో సహా ఆయుధాలు, వైర్లెస్ సెట్, మందులు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని చెర్ల మండలం పూసుగుప్ప, వద్దిపేట మధ్యలో చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. వంతెన కింద మంట పెట్టారు. భారీగా మంటలు వ్యాపించి వంతెన బీటలు వారింది. విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో రహదారి అంతా విద్యుత్ తీగలను పడేశారు. బంద్ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలను వదిలివెళ్లారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోవడంతో సర్వదర్శనానికి 3 గంటల సమయం, ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు, పూజలు ఆపివేశారు. భక్తులందరినీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం వద్ద ఉన్న బేడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కళ్యాణ వేడుకను ఆలయం కింద గల చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీ నరసింహ హోమం, స్వామి నిత్య కళ్యాణం క్రతువులో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండగా దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల పాటు భక్తులు నిరీక్షించారు. శనివారం ఒక్కరోజుకే 62,55,860 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చెక్ డ్యాం, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. టైరు పేలి ఇటుకలు తీసుకెళ్లే వాహనం బోల్తా కొట్టడంతో దానిని తప్పించబోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కారుతో పాటు డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వల్ప గాయాల పాలైన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ 1వ బొగ్గుగని వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బొగ్గులారీ ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. 2వ షిఫ్ట్ విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్న నాగార్జునను లారీ ఢీకొట్టింది. ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బొగ్గు లారీలతో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన కార్మికులకు పోలీసులు నచ్చజెప్పి పంపించారు. చేయని అప్పుకు ఆ రైతులు బాధ్యులయ్యారు. దరఖాస్తు చేసుకున్న పాపానికి వారి పేరు మీద అప్పు తీసుకుని స్వాహా చేశారు. బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు లోతుగా విచారిస్తే రైతుల పేరిట 10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన సిఐడి అధికారులు తీగలాగే పనిలో పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా పూర్వ అమ్రాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన సుమారు 10 కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు 4-5 ఏళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటి బయటపడుతోంది. అమ్రాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 2017 నుంచి 2019 వరకు అచ్చంపేట డీసీసీబీ బ్యాంకు నుంచి రుణాల కోసం చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారెవ్వరికీ రుణాలు అందలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత బకాయి ఉన్నారంటూ నోటీసులు అందాయి. దీనిపై తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము రుణాలే తీసుకోలేదని బ్యాంకు అధికారులకు తెగేసి చెప్పారు. దీంతో అధికారులు లోతైన విచారణ జరపగా 1827 ఖాతాలకు సంబంధించి సుమారు 10 కోట్ల మేర అక్రమంగా రుణాలు మంజూరైనట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో సిఐడి రంగంలోకి దిగి ప్రస్తుతం అమ్రాబాద్, పదర మండలాల్లోని వివిధ గ్రామాల్లో విచారణ జరుపుతోంది. ఈ విచారణలో అక్రమాలు జరిగిన తీరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అప్పటి పిఏసిఎస్ చైర్మన్ బ్యాంకు మేనేజర్ కుమ్మక్కై తమ పేరిట రుణాలు మంజూరు చేసి ఆ డబ్బుల్ని నొక్కేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకోసం అప్పట్లో ప్రతి గ్రామంలో వారు తమ ఏజెంట్లను నియమించుకున్నారని, రుణాలిప్పిస్తామని ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్ సహా ఇతర దస్త్రాలను సేకరించారని చెబుతున్నారు. భూమి లేని వారి పేరు మీద, మరణించిన రైతుల పేరు మీద రుణాలు మంజూరు చేసి అందిన కాడికి దండుకున్నారు. ఈ క్రమంలోనే నకిలీ దస్త్రాల సృష్టి, ఫోర్జరీ సంతకాలు, బ్యాంకును మోసం చేసి రుణాల మంజూరు, ఇతరుల పేరు మీద డబ్బుల స్వాహా లాంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తీసుకోని రుణాన్ని వడ్డీతో సహా చెల్లించమంటే తాము ఆ రుణాలు కట్టలేమని వాపోతున్నారు. అమ్రవాళ్ళ కానీ అచ్చంపేటలో కానీ నేను ఒక ₹1 పైసలు తెచ్చినోని కాదు. నా మీద లోన్ ఉందని వచ్చి అడిగి రాసుకొని పోయిర్రు. అడగట్టాలి, ఎట్ట చేసి కట్టాలి, నాకు ఒక ఆస్తి లేదు, అమ్మదానం లేదు, నాకు కొడుకులు లేరు, ఎవరు లేరు. నా పేరు మీద భూమి లేదు సార్. భూమి లేకుండా అట్నే ఆధార్ కార్డు తీసుకుపోయి ఎత్తుకున్నారు. పైసలు పేరు మీద ₹1,00,000. భూమి అయితే లేదు మాకు బ్యాంక్ వాళ్ళు వచ్చి పైసలు మీరు 60,000 బాగుంటారని చెప్పి కట్టమని చెప్పి అడిగినారు. మాకు ఇంతవరకు ఏ క్రాప్ లోన్ లేదు, ఏ లోన్ లేదు. మాకు ఆ సంగతి తెలియదు. మా నాయన వాళ్ళు ఎప్పుడో ఉన్న భూమి అమ్ముకున్నారు, అది అయిపోయింది. మాకు ఏ పొలాలు ఇంతవరకు సెంటు పొలం కూడా పట్టలేదు. 3 సంవత్సరాల కింద 2019లో మేము ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము బ్యాంకుకి వెళ్ళినాం. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మా మీద ఆధార్ కార్డు తీసుకుని చెక్ చేపించి 50,000 లక్ష రూపాయలు
వాళ్ళు తిన్నారు. ఎవరు తిన్నారంటే చైర్మన్ సాబ్ తిన్నాడు. ఆడ ఇంకోర్లు వచ్చి రోజు వస్తూనే ఉండరు, నెలకు సంవత్సరానికి వస్తూనే ఉండరు. ఆ నిన్న కూడా సార్ వచ్చిండు అట్లా చెప్తే మేము తెలియదు సార్, మేము చేయలేదు, చైర్మన్ సాబ్ తిన్నాడు మొత్తం చెప్పేసి. మాకేం లేదు సార్, మాకు చెరుకనే లేదు. ఎవరు తెచ్చుకున్నారు మాకు తెలియదు. ఆ మనిషి లేని క్యాండిడేట్ లేని వాళ్ళు ఎట్లా ఇచ్చేసారు సార్? వాళ్ళు ఎట్లా ఇచ్చేసారు? 50 లక్షలు తీసుకున్నారు. నా పేరు మీద 50,000, మా భార్య పేరు మీద 50. 2017లో సింగిల్ విండో బ్యాంక్ లో సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్ కు నా పాస్బుక్ లో ఇవ్వడం జరిగింది. మంజూరు కాలేదని చెప్తే ఆయన మాటలు నమ్ముకొని నేను కాముగా ఉన్నా. నా పేరు మీద ఇప్పుడు ఆ కాగితాలు ఎప్పుడైతే పాస్బుక్లు ఇచ్చినో నా పేరు మీద లోన్ శాంక్షన్ చేయించుకొని అసలు ఎవరు ఎత్తుకున్నారు, ఎవరు తీసుకున్నారు, నా ఫోటోలు ఎవరు ఇచ్చినారో కూడా నాకు తెలియదు. శాఖాపరంగా చర్యలకు ఉపక్రమించిన డీసీసీబీ అధికారులను ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. జరిగిన అక్రమాలపై జవాబు ఇవ్వాలంటూ నోటీసులు సైతం జారీ చేసింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం వారి ఆస్తుల జప్తునకు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ డీసీఓ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని, దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐడి అధికారులు వెల్లడించారు. 1827 అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అది ఎంక్వైరీ పర్పస్ అని చెప్పేసి మేము 3 days నుంచి పదర్ అనే విలేజ్ కి వచ్చినాం అన్నట్టు. పదర్ అనే మండలంకి వచ్చేసి ఒక్కొక్క విలేజ్ కి వెళ్ళేసి ఎంక్వైరీ చేస్తున్నాము. ఒక టీం వచ్చేసి మధ్యమడుగు సైడ్ ఉన్నది, ఒక టీం మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు. అమౌంట్ వచ్చేసి సుమారుగా ఒక 10 crores దాకా ఉండొచ్చు అవకతవకలు జరిగిందని చెప్పేసి. ఈ రుణ కుంభకోణానికి బాధ్యులెవరో గుర్తించి వారి నుంచే డబ్బు రికవరీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి బాలకృష్ణ కలిశారు. వీరిరువురు మధ్య తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితిపై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.